నాని వర్సెస్ చిన్ని బెజవాడ వీధుల్లో కేసినేని బ్రదర్స్ మధ్య బిగ్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో ఒకే రోజు వేరువేరు గ్రామాల్లో కేసినేని బ్రదర్స్ ఇద్దరూ పర్యటించారు. పరస్పర విమర్శలతో బెజవాడ రాజకీయాన్ని కాకరేపారు. టీడీపీలో మాజీ మంత్రికే టికెట్ గ్యారెంటీ లేదని, తన సీటు కోసం దేవినేని ఉమా భువనేశ్వరి దగ్గర దేహి అన్నారని ఎద్దేవా చేశారు కేసినేని నాని. లోకేష్ చెబుతున్న రెడ్ బుక్ గురించి, చంద్రబాబు సూపర్ 6 గ్యారెంటీల గురించి విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రధాని పదవి కోసం కుట్రలు చేశారు. ప్రధాని మోదీపై తన చేతే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించబోయారు అంటూ ఫ్లాష్ బ్యాక్ తవ్వారు నాని. మమతా బెనర్జీని, కుమారస్వామిని అందరినీ ఏకం చేద్దామని చూశాడు. కేజ్రీవాల్ అందరినీ అయిపోయింది. ఒక్క బొర్ల పడ్డాడు కిందకి. అవునా? మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చి కింద పడితే ముక్కు మొహం చెదిరిపోయి ఏం మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. దెమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మహేష్ బాబు అంటాడు కదా, ఆ టైప్లో మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక పిచ్చి కొడుకుని, పిచ్చి తండ్రి, ముసలోడు అయిపోయాడు పాపం ఆయన. తర్వాత మళ్ళీ ఎప్పుడు మోడీ గారి కాళ్ళు పట్టుకుందామా, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుందామా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెయ్యని ప్రయత్నం లేదు. అవకాశవాది, పచ్చి అవకాశవాదానికి మారుపేరు. నేను ప్రత్యక్ష సాక్ష్యం వీటన్నిటి కూడా. ఎందుకంటే నేనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టా. నేనే పెట్టినప్పుడు అసలు ఎక్కడ మోడీ గారు ఓడిపోతున్నాడు అనేది ఆయనకి సమాచారం. ఆ రోజున వింటారు అందరూ. 2018లో మోడీ గారు ఓడిపోతున్నారని సమాచారం. ఆ సమాచారాన్ని పట్టుకుని వీళ్ళందరినీ ఈ చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఇచ్చేసి ప్రధానమంత్రి అయిపోవచ్చని ఒక పెద్ద ఎత్తేసాడు ఆయన. అటు నందిగామలో ఇద్దరు సైకోలతో పాటు మూడో సైకో కూడా బయలుదేరాడంటూ నానిని పరోక్షంగా ప్రస్తావించారు చిన్ని. టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మనకు అటు పక్కన ఉన్న అమరావతి మన కళల రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. తప్పకుండా వారిని గెలిపించుకుందాం. పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు అక్రమ అరెస్ట్ అయిన సందర్భంగా మీరు మాకు సహకరించిన విధానానికి మేమందరం ముగ్ధులయ్యాం. తప్పకుండా రేపు రాబోయే టైంలో 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు.